రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తారీఖున చేస్తున్న రుణమాఫీ ఇప్పటిదాకా చేయకపోవడంతో కేసీఆర్ నవంబర్లో కూడా 1,40,000 దాకా కూడా రుణమాఫీ చేశాడట. ఒక రైతు మనతో మాట్లాడడం జరిగింది. ఆ రైతు కూడా ఆడియో కాల్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా ఒకసారి వినడానికైతే ప్రయత్నం చేయండి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ 10 సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేసిండు, ఆ రైతుల్ని ఆదుకున్నాడు. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి 2 లక్షల పోయి రుణమాఫీ తీసుకోవడం, నేను రుణమాఫీ చేస్తా, అంతా ఉన్న చెట్లను పీకేసి నాటేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు దానిపైన స్పందించకుంటే మాత్రం బ్యాంకర్లు వచ్చి రైతుల పైన స్పందించడం జరిగింది. గదే ముచ్చండి ఒకసారి చూడడానికి వినడానికి ప్రయత్నం చేయండి. ఇక చూడండి, కేసీఆర్ 10 సంవత్సరాలుగా కొంతమందికి రుణమాఫీ చేసినప్పటికీ రుణమాఫీ కాని వ్యక్తి ఈ రైతుకు రేవంత్ రెడ్డి 2 లక్షలు నేను మాఫీ చేస్తా అని చెప్పేసి ఆశ కల్పించి ఈరోజు ఆయన ద్వారానే ఆయనకే ఓటేసినప్పటికీ రేవంత్ రెడ్డి ఈ విధంగా అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నదాన్ని మీరు పట్టించుకోరా అంటే బ్యాంకర్లు రేవంత్ రెడ్డికి మాకు సంబంధం ఏంది, 3 ఏళ్ళాయే ఇప్పటికి రుణమాఫీ కట్టకుండా ఇంకెప్పుడు కడతామని ఇక బ్యాంకర్లు ఊకుంటారా? బ్యాంకర్లు వచ్చి ఆ రైతు ఇంటి కాడ వచ్చి తాళాలు వేసుడో లేకుంటే ఇబ్బంది పాలు చేసుడో అలాంటివి చేస్తూనే ఉన్నారు. ఒకసారి వీడియోని చూడండి. దీనిపైన కూడా రేవంత్ రెడ్డి స్పందించాడు నాకు తెలిసి. రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా రేవంత్ రెడ్డి చెప్తున్న అది అయితే ప్రజారా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసం చేసినట్టే కదా, కేసీఆర్ మోసం చేసిండు. లాస్ట్కి కొంత ప్రజలకు చాలా మందికి న్యాయం చేసిండు. రుణమాఫీ 80,000 దాకా, 1,00,000 దాకా, 1,50,000 దాకా రుణమాఫీ అయినప్పటికీ ఆ దాన్ని మించిపోయిన ఉన్న రుణాలు జరగలేదు. ఎలక్షన్లో గెలిస్తే అందరికి పూర్తిగా మాఫీ చేస్తా అని చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి మాటకి అందరూ ప్రజలు సోమరిపోతులు లేక తయారయ్యాలని రైతు అంటా ఉన్నాడు. మరి ఆ విధంగా రైతుల్ని ఆగం చేసి ఈ రోజు దానిపైన మాట్లాడకుండా రేవంత్ రెడ్డి మాత్రం వాళ్ళ మనవరాలతో పోయి హోలీ ఆడుకుంటున్నాడు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, ఈయన ఈ విధంగా చేస్తా ఉంటే మరి ఆయన ఇచ్చిన హామీ పరంగా నెరవేర్చాలి కదా. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, దయచేసి లోక్సభ ఎన్నికల్లో ఆయన రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో గెలిచినా గెలవకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టించుకోడు. ఆయనను అంతో కొంత టార్చర్ చేయాలంటే ఏదో ఒక ప్రతిపక్షం పార్టీ గెలవాలి. కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికైనా లోక్సభ ఎన్నికల్లో బరాబర్ మంచి మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా కోరుతుంది.